శంఖచక్ర గదాధర శ్రీమన్నారాయణ కమలనయనా కోటి సూర్య సమప్రభాదేవా కృష్ణ మందసపురవాస నమో శ్రీ వాసుదేవా ఓం శ్రీ వాసుదేవాయ నమః ఓం శ్రీ నారాయణ ఓం గోవిందాయ నమః కొల్లి వీరభద్రయ్య గారిచే పంచాంగపట్టం జరగబోతున్నది. అందులో ఆరగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమము నిర్వహించు శ్రీయుతులు పముజుల సుబ్బయ్య గారికి, శ్రీయుతులు యాలాస యుగంధరాయ గారికి, శ్రీయుతులు బ్రాహ్మణపల్లి ప్రతాప్ గారికి మరియు దేవాంగ పెండి సమాజము వారు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వర్తమాన సృష్ట్యాధిగత సంవత్సరములు 198,58,85,125 సంవత్సరములు. రావణ బ్రహ్మ గత సంవత్సరములు 1,25,36,27 సంవత్సరములు. పాండవ శతాబ్దములు 6,025. కలియుగ శతాబ్దములు 5,125. విక్రమార్క శక సంవత్సరములు 2031. శ్రీ శంకరాచార్య అవతార సంవత్సరములు 2096. శ్రీ మధ్వాచార్య అవతార సంవత్సరములు 911. శ్రీ రామానుజ స్వామి అవతార సంవత్సరములు 1008. హితరీ సంవత్సరములు 1445-46. భోజరాజగిరి సంవత్సరములు 1987. శ్రీ కృష్ణదేవరాయల వారి శతాబ్ద సంవత్సరములు 497. ఆంగ్లమాన సంవత్సరములు 2024-2025. శాలివాహన సంవత్సరములు 1946. ఈ సంవత్సరం పేరు వినగానే చాలా మంది మనస్సుల్లో ప్రతికూలకరంగా భావిస్తారు. ఈ 60 పేర్లలో కొన్ని సౌమ్యంగా ఉండే, మరికొన్ని తీవ్రంగా ఉంటాయి. ఇవి కాలశక్తికి సంకేతాలుగా ఉన్న నామాలు. కాలంలో ఉండే సౌమ్య తీవ్ర భావాలే ఈ పేర్లకు ధర్మ రక్షణ కోసం అధర్మంపై, నీతి పాలన కోసం అవినీతిపై, సాధు సంక్షేమం కోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని మనం గ్రహించాలి. మంచి చెడు సుఖ దుఃఖాలు కాలంలో, లోకంలో అనివార్యంగా రెండూ ఉంటాయి. అయితే సద్భావంలో దైవశక్తిని అనుసంధానించుకుని శుభంగా స్వాగతిస్తే కాలపురుషుని పరిణామంలో అన్నీ మంగళకరంగానే మనల్ని మలుస్తాడు. సోమవారం రాత్రి గంటలు 12:20 రేవతి నక్షత్రయుక్త ధనుర్లగ్నమునందు చైత్రమాసం శుద్ధ పాఠ్యమి ప్రారంభమైనది కనుక ఈరోజు మనమందరము ఉగాది పండుగ జరుపుకుంటున్నాము. ముచ్చటగా 3 అక్షరాల పండుగ ఉగాది. మొదటిది పాఠ్యమి, వారాలలో మొదటిది ఆదివారం, నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం, ముహూర్తాలలో మొదటిది బ్రహ్మ ముహూర్తం. ఇవి అన్నీ కలిసిన అపూర్వ కాల బిందువే సృష్టి ఆరంభమైన ఉగాది. ఈ వసంత నవ మహోత్సవ ఆరంభం ఋతువుకు సౌందర్యాన్ని, రాగంగా మాధుర్యాన్ని ప్రసాదించే మహోత్సవ సందర్భం. కాలం అనేది మనకందరికీ దైవ స్వరూపం.
ఈ సంవత్సరములో ప్రజలందరికీ శాంతి భాగ్యాలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహన యోగములు సదా కలగాలని శ్రీ రామలింగ చౌడేశ్వరీ దేవిని, శ్రీ విశాలాక్షి దేవి సమేత విశ్వనాథ స్వామిని, శ్రీ అలువేలు మంగా సమేత శ్రీ వెంకటాద్రి స్వామిని ప్రార్థిస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరమునకు స్వాగతం పలుకుదాం. తెలుగు వెలుగుల వెలజుమ్ము దివ్యకాంతి, తెలుగు బలుగుల దొరికించు దివ్యవాణి, తెలుగు జాతికి మోదమ్ము గొలుపువాణి, కదలి వచ్చిన క్రొత్త యుగాది లక్ష్మీనేడు, రాజాది నవనాయకుల ఫలితాలు, భవిష్యత్ ఆదాయ వ్యయాలు, సుయోగ దుర్యోగాలు, కందాయ ఫలాలను, 12 రాసుల ఫలాలను, వర్షయోగాలను, గురుశుక్ర మౌఢ్యాలను, కర్తరి వివరాలను, సూర్యచంద్ర గ్రహణాలు, గురువు మేషరాశి నుండి వృషభ రాశి ప్రవేశము, శ్రీ నర్మదా నది పుష్కర ప్రవేశము, పర్వదినాలు, మకర సంక్రాంతి వివరములు తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం విభుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదాం గోదాన తుల్యం రుణాం ఆయుర్ముద్ధితముత్తమం శుభకరం సంతాన సంపద్రదాం నానాకర్మ సుసాధనం సముచితాం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణం ద్వారా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, అనేకమైనటువంటి శుభకార్యములు, వ్రతాలు, పండుగలు ముందుకునే తెలుసుకుని నిర్వహించడానికి సాధనమవుతుంది. ఈ సంవత్సరములో నవనాయకుల నిర్ణయము: రాజు అంగారకుడు, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి అంగారకుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, రసాధిపతి గురువు, నేరసాధిపతి కుజుడు, మేఘాధిపతి శని, పశుపాలకుడు యముడు, పశురక్షకుడు శ్రీకృష్ణుడు. ఈ సంవత్సరములో శుభులు 2, పాపులు 7. కుజుడు రాజు అవిడితే అధికారంతో కూడుకున్న రాజకీయ సమస్యలు, ఒడిదుడుకులు, యుద్ధకాండ, అనేకమైనటువంటి సమస్యలు రావచ్చును. ఎర్రని వస్త్రములు, ఎరుపు రంగు ధాన్యములు, కందులు, మిర్చి, బెల్లము, బంగారము, వెండి, పెట్రోలు, యంత్ర సామాగ్రి, కరెంటు వస్తువులు, సిమెంటు, ఉల్లి ఇత్యాది వస్తువుల ధరలు అధికంగా పెరుగును. భారత రాష్ట్రముల సరిహద్దు వాదములు, రక్షణ జల వివాద రహితములతో, రాష్ట్రముల మైత్రీ భావములతో, సాహసోపేత నిర్ణయములతో వర్ధిల్లును. అన్ని రంగములను అభివృద్ధి మార్గములో పయనించును. కోర్టు వాదములు, జ్యుడిషియల్ వగైరా నిర్ణయములు అసాధ్యముగా గోచరించును. ఇంకను రాజు కుజుని యొక్క యోగము వలన అగ్నిభయము, భ్రూణ హత్యలు, అకాల మరణములు అధికముగా కనపట్టుచున్నవి. దుర్మార్గులు అధికారములో ఇందురు, రాజకీయములు పరమ చండాల రూపమును సంతరించుకును. యుద్ధకాండ, దమనకాండ విస్తృతముగా ఇండును. జనావళి క్రోధముతో, దుశ్చేష్టలతో పయనింతురు. రక్షణ శాఖ సక్రమ మార్గములకు దూరముగా ఉందురు. భారతదేశమంతయును పాడి పరిశ్రమలు బాగుగా ఉండును. రైతుల వారి వ్యవసాయము రాష్ట్రమునందు సంతోషదాయకముగా ఉండును. వర్షము తక్కువగా ఉన్నను, పంటల అభివృద్ధి ఫలసాయము వచ్చును. వ్యాపారములు భయోత్పాదకములతో ఉండును. భూముల యొక్క వ్యాపారములు మంచి ధరతో ఉండును. మంత్రి శరీరందువలన దేశములో కొన్ని ప్రాంతములందు పంటలు తక్కువగా ఫలించగలవు. ధాన్యములు ధరలు సామాన్యముగా ఉండును. రాజు మంత్రి ఆలోచనల వల్ల బడుగు బలహీన వర్గాలకు మేలు చేయునట్లుగా ఉండగలవు. రాష్ట్రములు అనేక సంక్షేమ పథకములు ప్రవేశపెట్టును. రాష్ట్రములు రుణములకు భయపడరు. ఉద్యోగ జీతముల వాదనలు ప్రబలను. దేవాలయములు వ్యాపార ధోరణిని ఆచరించును. దైవ దర్శనములు డబ్బుతో ముడిపడి ఉండును. వాలంటీర్ల వ్యవస్థ అనేక అధికారములు పొందగలరు. పశువులు సమృద్ధిగా పాలు ఇచ్చును. సేనాధిపతి శని అయినందువలన నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగుగా ఫలించును. ప్రజలు అన్యాయముగా సంచరించెదరు. వ్యాపారములన్నీ ఒడిదుడుకులుగా ఉండును. ధాన్యముల ధరలు అతిగా పెరుగును. పంట ఫలసాయములు కష్టముగా ఉండును. రైతులు వ్యవసాయము గిట్టుబాటు పొందలేరు. భారతదేశమున సరిహద్దు వాదములతో విజయము సాధించెదరు. రాజు మంత్రి వటే నిర్ణయముతో ప్రజా పరిపాలనము చేయుచుందరు. దేశ సైన్యము క్రమశిక్షణలతో సంచరించను. కోర్టుల వాదములు అతిగా ఉండగలవు. జైలు జీవితములు ప్రజలకు భయముగా ఉండును. ఉభయ తెలుగు రాష్ట్రములందు సరిహద్దు నీతి వాదములు అతిగా ఉండును. పోలవరం లాంటి వాదములు కోర్టులకు మొక్కును. అన్ని రాజకీయ పార్టీలు అధికార దాహముతో సంచరించెదరు.
చెన్నై ప్రాంత రాజకీయములు స్థిర నిర్ణయములతో ప్రజా సమస్యలు పరిష్కారములతో రాజ పరిపాలనము చేయుచుండును. తమిళనాడు ప్రాంతములందు రక్షణ దళము కీర్తివంతముగా పనిచేయుచుండును. నేను 4వ తరగతి చదువుతున్నాను. మన దేశంలో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసిపలిసి ఉండేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ కష్టాన్ని, బాధని నేను చూసుకుంటాను. మీ అందరూ నా బిడ్డల్లాగా నేను చూసుకుంటాను. ఝాన్సీ రాణి వేషం వేసుకొని నేనే రుద్రమ్మ దేవిని. నేను యుద్ధ భూమిలో కాళ్ళు పెడితే శత్రువులందరూ పారిపోతారు. నేను కేవి మిథున్ కుమార్. నేను 1 క్లాస్ చదువుతున్నాను. 1652లో ఆంధ్రప్రదేశంలో కడప జిల్లాలో జన్మించాను. నా అసలు పేరు గొన వేమ గుడ్డారెడ్డి. నేను వేమన్న శతకము రాసినాను. సామాన్య ప్రజ సైంధవ్ సులువుగా అర్థం చేసుకొని విధంగా వేమన శతకం రాసినాను. తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చదువులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. కప్పులోని రాయి చెవిలోని జోలిగా కంటిలోని నలుసు కాలిమోరు. ఇంటిలోని పోరు ఇంటింటి గాదయ విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగద్వందనం వందే పార్వతీ పరమేశ్వరం జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరం. అమృతం కావాలని చెప్పి దేవతలు, రాక్షసులు ఆ సముద్రమథనం చేసినప్పుడు ముందుగా ఆలాహలం వస్తుంది. ఆలాహలాన్ని శివుడు మింగివేస్తాడు. దాని తర్వాత అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని ముందుగా ఎవరు తినాలి, ఎవరు తాగాలి అని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు శ్రీమన్నారాయణ మోహిని అవతారం ధరిస్తాడు. ఆ అమృతాన్ని అందరికీ పంచిపెట్టాలా అని నిర్ణయించుకుంటారు. దేవత పెంచాలా, రాక్షసులు పెంచాలా? దేవత పెంచితే రాక్షసులు ఏమాత్రం ఒప్పుకోరు. మన దేవతలు తెలివైన వారే కానీ బలమైన వారు రాక్షసులు. అక్కడ మోక్షంలో మోక్షం ఉన్నట్టు శ్రీమన్నారాయణ మోహిని అవతారం ధరించి అమృతాన్ని పంచడానికి పూనుకున్నాడంట. అమృతాన్ని పంచడానికి పూనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ముందు వరుసగా దేవతలు పంచిపెడుతూ వచ్చాడంట. అప్పుడు నాగజాతికి చెందినటువంటి సద్భావుడు అనే ఒక రాక్షసుడు దేవతల వరుసలో కూర్చునేసి ఆ అమృతాన్ని స్వీకరించేశాడంట. అక్కడే ఉన్నటువంటి సూర్యచంద్రుడు దీన్ని గమనించి మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి ఈ విషయం చెప్పారు. రాక్షసుడు అమృతం తాగేశాడు కాబట్టి ఇంకా అతనికి మరణమే లేదు. వెంటనే శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం తీసి ఖండించేశాడు. ఖండించిన వెంటనే తల మొండిము తంతని పడిపోయాడు. అయితే అతను మరణం లేదు కదా. మనం రాహువు కేతు అని చెప్పుకుంటూ ఉంటాం, మరణం లేదు. ఎందువల్ల మరణం లేదు అంటే అప్పటికే అతను అమృతాన్ని త్రాగివేశాడు. ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రంతో తన తలని ఖండించాడో అవి ఆ రక్తపు రేణువులు, ఆ రక్తపు బిందువులు భూమి మీద పడ్డాయి. 2 పడ్డాయి. అదే ఉల్లి, వెల్లుల్లి. ఎందువల్ల కొంతమంది తినరో, ఎందువల్ల తింటారు అంటే అందులో అమృత బిందువులు ఉన్నాయి. ఇందులో ఉల్లి, వెల్లుల్లిలో అమృత బిందువులు ఉన్నాయి కాబట్టి అందువల్ల ఉల్లి చేసే మేలు తల్లిగాడు చేయదు అంటాం మనం. ఉల్లి చేసే మేలు తల్లిగా ఎన్నో రోగాలకి వాయు నిప్పులతో బాధపడుతూ ఉంటారు, తెల్లగడ్డలు తింటారు అంటారు మన వాళ్ళు. ఈ విధంగా వాటికి ఎంతో వైద్యం ఉంది. ఎందువల్ల తినకూడదు అంటే అవి ఎందువల్ల ఘాటుగా ఉంటాయంటే అవి సద్భావుడు అనే రాక్షసుడి రక్తం కదా. ఎందువల్లంటే నేను ఈ విషయం ఎందువల్ల చెప్పని వచ్చానంటే ఈ ఉగాది పచ్చడికి కూడా అంత విశేషం ఉంది. తెల్లవారితే లేయాలి, 6 ఋషులు 6 ఋషులు. ఉగాదికి అన్ని దేవుళ్ళకు సంబంధించి ఏ ఒక్క దేవుడికి మాత్రం సంబంధించింది కాదు. వారిని శ్రీమతి పిట్టి కృష్ణవేణి గారు సార్తో సత్కరిస్తారు. తర్వాత పిఎం యుగంధర్ గారిని సేకల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యాగం సాగెదమా. తేనెల కేకల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. తేనెల కేకల
నిర్వహిస్తున్న శ్రీ క్రోధినామ యుగాది సంబరాలకు అధ్యక్షత వహించిన శ్రీ పముజుల సుబ్బయ్య గారికి మరియు అతిథులుగా విచ్చేసిన డాక్టర్ మానవ మునిరత్నం, డాక్టర్ పిట్టి హెచ్ రఘురాం, శ్రీ కోణంకి రవి, శ్రీమతి పిట్టి ఎం కృష్ణవేణి, ప్రత్యేక అతిథి శ్రీ కోణంకి కె జనార్దనం, అధ్యక్షుడు శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం గారులకు ఈ కార్యక్రమమును జరిపించడానికి సేవలందించిన కార్యవర్గ సభ్యులకు, ముఖ్యముగా యారాసి యుగంధర్, శ్రీ బ్రాహ్మణపల్లి ప్రతాప్, ఉపాధ్యక్షుడు శ్రీ రఘు, శ్రీ పివికే కృష్ణమూర్తి గారులకు, ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణీతులుగా వ్యవహరించిన శ్రీమతి ఎం మాలిని, శ్రీమతి ఆర్ శ్యామల, శ్రీమతి యు ప్రియా గారులకు, సుమతి శతకము పద్యములకు శిక్షణ కలిగించిన శ్రీమతి వి గజలక్ష్మి, శ్రీమతి జగ్గుల శోభారాణి గారులకు మరియు పోటీలకు న్యాయ నిర్ణీతులుగా వ్యవహరించిన శ్రీ చింతం బుచ్చయ్య, శ్రీ మాచర్ల మునిరాజ్, శ్రీమతి కె హేమలత గారులకు నా హృదయపూర్వక వందనములను తెలుపుచున్నాను. ఈ యుగాది సంబరాలకు విరాళాలు అందించిన కార్యవర్గ సభ్యులకు మరియు శ్రీ కాట్న శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను. ఈనాటి కార్యక్రమమును గీతాపారాయణములతో ప్రారంభించిన శ్రీ కృష్ణ గీతా సమాజము వారికి, పంచాంగ పఠనము గావించిన శ్రీ కొల్లి వీరభద్రం గారికి నా హృదయపూర్వక వందనములను తెలుపుకొనుచున్నాను. నృత్య ప్రదర్శనము ఏర్పాటు చేసిన చందూస్ నాట్యాలయ నాట్య కళాకారిణి శ్రీమతి సుజాత మోహన్ గారికి మరియు వారి బృందమునకు, నేటి కార్యక్రమమునకు మైక్ సెట్ ఏర్పాటు చేసిన శ్రీ మైలాంగం సుబ్రహ్మణ్యం గారికి నా ధన్యవాదములు. ఈనాటి వాళ్ళ బహుమతి అందుకోవాల్సిన కోరుకుంటున్నాను.